హలో లతా ఫర్ క్రైస్ట్ ఫ్యామిలీ, ప్రైజ్ ది లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా మన ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఉమెన్కి హ్యాపీ ఉమెన్స్ డే అండి. మీరందరూ దేవుని కృపను బట్టి క్షేమంగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను. ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా బైబిల్లో ఉన్న ఒక అమూల్యమైన వాక్యాన్ని ఒక షార్ట్ మెసేజ్లో మీతో షేర్ చేసుకోవాలని నేను ఆశపడుచున్నాను. బైబిల్ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఈ రోజుల్లో లోకం ఎక్కువగా బాహ్య అందాన్ని మాత్రమే గొప్పగా చూపిస్తుంది. అది వస్త్రాలంకరణలో లేకపోతే ఇంకా చాలా విధాలుగా బాహ్య సౌందర్యానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది. అలంకరణ చేసుకోవడం, ముఖం అందంగా చూపించుకోవడం, ఇలా బయటకు కనిపించే ఈ అందాలన్నీ కేవలం తాత్కాలికమైనవి మాత్రమే. కానీ దేవుని వాక్యం మనకు చెప్పేది వేరే సత్యం. నిజమైన అందం మన హృదయంలో ఉంటుంది. దేవునికి భయపడుతూ దేవుని చిత్త ప్రకారం జీవించే స్త్రీయే దేవుని దృష్టిలో నిజంగా అందమైన స్త్రీ. దేవునికి భయపడే స్త్రీ తన కుటుంబానికి ఒక ఆశీర్వాదకరంగా అవుతుందండి. ఆమె ప్రేమతో, సహనంతో, ప్రార్థనతో తన ఇంటిని నిలబెట్టుకుంటుంది. తన పిల్లలకు మంచి మార్గం చూపిస్తుంది. తన భర్త ఒకవేళ అవిశ్వాసి అయితే తనను బట్టి తన భర్తని మార్చుకునేలా తన భర్తకు ఒక మార్గం చూపిస్తుంది. తన జీవితంలో దేవుని మహిమను తెలియజేస్తుంది. కాబట్టి బైబిల్లో మనం ఎంతోమంది గొప్ప స్త్రీలను చూసుంటాము. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చాలామంది గొప్ప స్త్రీలు ఉన్నారు. దేవునిని కొనియాడిన స్త్రీలు ఉన్నారు. విశ్వాసంగా జీవించిన స్త్రీలు ఉన్నారు. పాప జీవితాన్ని సరిచేసుకుని ఒక మాదిరికరమైన జీవితం జీవించిన స్త్రీలు కూడా చాలామందే ఉన్నారు. కాబట్టి మనం బైబిల్లో ఉన్న వాళ్ళంత గొప్పగా బ్రతకలేకపోవచ్చేమో, కానీ దేవునికి ఇష్టంగా దేవుని చిత్త ప్రకారంగా నడిచే వారంగా ఉండాలని దేవుడు ఆశపడుచున్నారు. కాబట్టి మనం కూడా ఆ బైబిల్లో ఉన్న స్త్రీలలానే దేవుని మీద విశ్వాసంతో జీవించాలి. దేవుడు వారి విశ్వాసం ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు వారి జీవితంలో దేవుడు జరిగించాడు. ఈరోజు దేవుడు కూడా మన జీవితంలో అలాంటి గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుచున్నారు. అలాగే ఈరోజు ప్రతి స్త్రీ కూడా దేవుని మీద నమ్మకం ఉంచి ఆయన మార్గంలో నడిస్తే తన కుటుంబానికి మాత్రమే కాదండి, తన చుట్టూ ఉన్న వారికి కూడా ఆశీర్వాదకరంగా మారుతుంది. కాబట్టి ఈ మహిళా దినోత్సవం రోజున ప్రతి స్త్రీ దేవునికి దగ్గరగా ఉండాలి, ప్రార్థనతో జీవించాలి, ప్రతిరోజు వాక్యాన్ని చదువుకోవాలి, వాక్యాన్ని అనుసరించాలి, నమ్మకంగా దేవునికి జీవించాలి అని నేను కోరుకుంటున్నాను. దేవుడు ప్రతి స్త్రీని అలాంటి రీతిగా బలపరిచి మంచి జ్ఞానం ఇచ్చి వారి కుటుంబాలని కట్టి వారిని ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీకోసం ఒక చిన్న ప్రార్థన చేయనా? తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగండాని శ్రేష్టమైన ఘనమైన నామానికి లెక్కలేని వేలాది స్తుతులు స్తోత్రాలు ప్రభువా. గడిచిన కాలం నుండి ప్రభువా ఈ దినము వరకు మమ్మల్ని ఈ రెక్కల చాటును భద్రపరిచి మమ్మల్ని కాపాడుతూ వస్తున్న విధానాన్ని బట్టి నీకే లెక్కలేని వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. ప్రభువా నాయన, ఈ వీడియో ద్వారా ఎంతమంది అయితే నీ సువార్తను చూస్తున్నారో ఆ ప్రతి బిడ్డని రక్షించండి, ప్రతి బిడ్డని మంచి మార్గంలో నడిపించండి. మాలో ఉన్న తప్పుల్ని సరిచేస్తూ నీకు ఇష్టంగా మేము బ్రతికే జీవితాన్ని మా అందరికీ దయచేయండి. మరి ముఖ్యంగా ఉమెన్స్ డే సందర్భంగా ప్రభు ప్రతి స్త్రీ నీకు ఇష్టంగా నీ చిత్తాను ప్రకారంగా జీవించి నీ యందు భయభక్తులు కలిగి కొనియాడబడలాగా నీ కృపను దయచేయండి. అట్టి రీతిగా ప్రతి స్త్రీ వారి కుటుంబాన్ని కట్టుకొని వారి కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండేలాగా నీ కృపను దయచేయండి. వారి ద్వారా అనేకులు మార్చబడలాగా నీ కృపను వారందరికీ దయచేయమని నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్.